క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ టీవీ ద్వారా దిద్దుబాటే సిద్ధపాటని ఈ ఆలోచన సభలో చేరడం మీ అందరికీ ప్రభు పేరట సమాధానం దైవ దీవెనలు కలుగునుగాక. ఆమేన్. నేరుగా సందేశంలోనికి వెళ్దాం. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. అవును, అది ఎవరు చెప్పాలి? సత్యమేమో బైబిల్లో ఉంది, అనుభవ జ్ఞానం ఎవరు చెప్పాలి? ఓ మనిషి కావాలి దేవుని ఖచ్చితంగా. ఆ మనిషిని చిన్నతనం నుండే దేవుడు చెక్కుకొని సరి చేసుకొని నడిపించుకొని పగలగొట్టి మరలా అతికించి ఇక తనదంటూ ఏమీ కాదు నీదే అంతా అని తనకు తానే పూర్తిగా సరెండర్ అవ్వాలి. అలా ఎప్పుడైతే దేవుని ఆలోచనకు పూర్తిగా లొంగిపోతాడో అతడు ఏం మాట్లాడినా దేవుడు మాట్లాడినట్లుగా దేవుడే స్వాధీనపరుచుకుంటాడు. అప్పుడు అతను ఏమి చేసినా చిన్నతనం నుండి ఏది జీర్ణమైందో అదే జరిగిస్తాడు. అలాగూ గర్భములో ఉండగానే దేవుడు ఎన్నుకున్న వారే తర్వాతి ప్రవక్తలయ్యారు. ప్రవచించు ప్రవక్తలు వేరు, ఒక తరానికి మార్గనిర్దేశకులు వేరు. ప్రవచించడానికి గర్భములో ఉండగానే ఎన్నిక చేయక్కర్లేదు, అప్పటికప్పుడు దేవుడు చేయబెట్టిన ఎవరైనా ప్రవచిస్తారు. గాడిద మాట్లాడలేదా? కానీ ఒక తరాన్ని, ఒక జాతిని, ఒక ప్రజను ప్రభావితం చేసి దేవుని వైపు తిప్పాలి అంటే ఆ వ్యక్తికి పుట్టుక నుండే ఇన్బిల్డ్ అయి ఉండాలంట అనుభవ జ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా ప్రాముఖ్యం. అందుకే దేవుడు ఎన్నుకున్న ప్రతి ప్రవక్తను కూడా ప్రవచించే ప్రవక్తను కాదు, మార్గనిర్దేశకులుగా ఉండడానికి ఎన్నుకున్న ప్రతి ప్రవక్తను కూడా గర్భములో ఉండగానే రూపుదిద్దుకున్నాడు ఆయన. ఆదాము మొదలుకొని చివరి మనిషి వరకు పుట్టాలి అని దేవుడు నిర్ణయించినప్పుడు అందులో కొందరిని ప్రవక్తల్ని పుట్టాలని నిర్ణయించాడు. ఎందుకు అలా నిర్ణయించాడంటే ఆయన హృదయం ప్రజలలో ప్రకటించబడాలి. ప్రవక్త ఈజ్ ఈక్వల్ టు దేవుని హృదయం అని కూడా సీక్వెన్స్ చెప్పడంలో అతిశయోక్తి లేదు, సంకోచం కూడా లేదు. ఎందుకంటే దేవుడు బూరగా వాడే వ్యక్తి ప్రవక్త. అపోస్తులు ప్రవక్తల నియమము పునాది నేటి సంఘం చాలా జాగ్రత్తగా వెంబడించాలి, లేదంటే సంపూర్ణత పరిపూర్ణత రాదు, వచ్చే అవకాశమే లేదు. వాస్తవానికి సువార్థికులు, కాపరులు, బోధకుల వల్ల లోకములో ఉన్నవాడు సంఘం అవుతాడు, రక్షణలోనికి వచ్చానని సంతోషపడతాడు. కానీ సంపూర్ణత కావాలి అంటే ప్రవక్త, అపోస్తలుడు కావలసిందే. దీని గురించి నేను ఆల్రెడీ సందేశం చేశాను. గలతీ పత్రికలో 4వ అధ్యాయంలో మనం దాని గురించి చదువుకున్నాం. సంరక్షకులు ఉన్నారు, గృహ నిర్వాహకులు ఉన్నారు. సంరక్షకులు ఎవరు? సంఘ కాపరులు, సువార్థికులు, బోధకులు ఆ కేటగిరీలో ఉన్నారు. మరి గృహ నిర్వాహకులు ఎవరు? కొరింథీ పత్రిక 4:1 ప్రకారంగా మర్మములను బోధించువాడు, రహస్యములను బయలుపరచువాడు, దేవుని హృదయాంతరంగాన్ని మన మీద ముద్ర వేసేవాడు గృహ నిర్వాహకుడు. అయితే గృహ నిర్వాహకుడు ఒకటి ఉంటే సరిపోదు, సంరక్షకుని పని జరగాలి. అందుకే మనం ప్రార్థిస్తాం కాపరులు, సువార్థికులు, బోధకులు క్షేమంగా ఉండాలి, వారు ఎక్కువ పని చేయాలి అని. కానీ వారి పరిధిలోని పనిని వారు పాడు చేస్తుంటారు చాలాసార్లు. ఎందుకు పాడు చేస్తారంటే అందులో కూడా ఒక న్యాయమైన కోణం ఉంది. నేను ఏదో లేఖనములను చదివి చెప్పాలనుకోవట్లేదు, లేఖనములలో ఉన్న ఆత్మశబ్దం వినిపించాలనుకుంటున్నాను నేను. ప్రైజ్ ద లార్డ్. తాతల నాటి నుండి అదే జరిగింది. లేఖనములను చదివి చెప్పడం, జక్కి చెట్టు ఎక్కడం, ఇంక ఇవే. లేదంటే భక్తుల జీవిత చరిత్రలు చెప్పడం, ఇంతవరకే జీవితం అలా ముగిసిపోతూ వచ్చింది. ఇప్పుడు నేను తల తయారు చేయాలి, కాళ్ళు చేతులన్నీ శరీరం రెడీ అయిపోయింది, తల తయారవ్వలేదు ఇంకా. ఏమండి, కార్య ఆరంభము కంటే ఆ మేలే తల నిర్మాణము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అచ్చు ఒలివ నూనె పోసి దేవుని సంఘానికి తలను సిద్ధపరచాల్సిన చివరి తరం ఇది.
ప్రారంభ తరములో దేవుడు ఎన్నుకున్నటువంటి, దేవుని జ్ఞానం ఎరిగినటువంటి ఆది సంఘములో నుండి, అంత్య సంఘములో నుండి, చివరి తరములో సిద్ధమవుతున్న సంఘములో నుండి భక్తులందరూ కలిసి తలగా నిర్మాణం అవుతారు మిగతా సంఘ శరీరానికి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఇంకొకసారి చెప్తాను, తల గురించి ఒక మాటలో చెప్పి ముగించాల్సిన విషయం కాదు. విశ్వ శరీరం గురించి ఓ పుస్తకం రాసాం, విశ్వమందిరం గురించి ఓ పుస్తకం రాసాం. ఒక్కొక్క అవయవం గురించి రాయాల్సి వస్తే మళ్ళీ ఒక్కొక్క పుస్తకం అవుతుంది. ఎందుకంటే ప్రతి అవయవము ఆయన చిత్తానుసారముగా అమర్చబడి ఉన్నది. ఏంటా చిత్తము అది చెప్పాలి కదా, మరి అది ప్రత్యేకమైన పుస్తకాలు అవుతాయి. నేను కేవలం ఇంట్రడక్షన్స్ ఇచ్చాను ఆ 2 పుస్తకాల్లో, ఇంకా అసలు మ్యాటర్ అంతా లోపట ఉంది. భవిష్యత్తులో దేవుడు వాటన్నిటిని బయలుపరుస్తాడు మనకి. సో దానికి అనుగుణంగానే ఈరోజు నేను మీకు సందేశం చెప్పబోతున్నాను. అందుకు దానిని ఉటంకించాల్సి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. సో వాక్యం నేర్చుకోండి. వాక్యం వినాలనుకోకండి, దయచేసి వాక్యం నేర్చుకోవాలనుకోండి. ఏంటండి దాంట్లో రెండిట్లో వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. మనం చాలా సున్నితమైన విషయాలను కూడా ధ్యానించాలి. సూక్ష్మంగా చాలా వెంట్రుక మందంలో తేడా ఉండే విషయాలు ఉంటాయి, వాటిని కూడా పట్టుకోవాలి. మనం వేగంగా వెళ్ళకూడదు వాక్యం వినేటప్పుడు. అందుకే నేను వినాలి అనుకోకండి, నేర్చుకోవాలని మనసు తెచ్చుకోండి. మీరు పరధ్యానంలో కూడా దాన్ని గ్రహిస్తారు. అవును, నేను స్కూల్లో ఉన్నప్పుడు 8th క్లాస్లో ఎగ్జామ్స్కి నేను ప్రిపేర్ అవుతుంటే బయట బాగా శబ్దం అవుతుంటే ఒక సార్ వచ్చి అన్నారు, ఏంట్రా పుస్తకం పక్కన పడేసావని. నేను అన్నాను, వెనకాల చూడండి ఎంత పెద్ద శబ్దం చేస్తున్నారు, ఆ కిటికీలో నుండి మూసినా శబ్దం వస్తుంది, వాడి పెళ్ళంట, నా చావుకు వచ్చిందన్న. ఏమన్నాడంటే, రే చేపల మార్కెట్లో కూర్చున్నా చదువు మీద శ్రద్ధ ఉంటే చదువు ఎక్కుతుందిరా అన్నాడు. నేను ప్రాక్టికల్గా వెళ్ళి కూర్చున్నా, ఎప్పుడు ఎక్కలా మరి నాకైతే. చేపల మార్కెట్లో కూర్చున్నప్పుడు దాని స్మెల్ ఒకటి వస్తుంటుంది, అరుపులు ఒకటి ఉంటాయి, 100,000 మంది వస్తా పోతుంటారు. సరే శబ్దం వినకపోయినా స్మెల్ అయితే చూడకుండా ఉండలేం కదా, హైలీ ఇంపాసిబుల్, డిఫికల్ట్ బాగా. నేను వెళ్ళి కూర్చున్నాను. కరెక్ట్గా ఒక పేజీ చదవలేకపోయాను నేను. ఒకసారి నిగ్రహం తెచ్చుకొని చదువుదాం, పేజీ అంతా చదివాను కానీ బుర్రకెక్కల. కళ్ళు చదివినాయి, మనసు చదవలా. మరి దాని అంతర్యం ఏమిటి, దాని అర్థం ఏమిటి? చేపల మార్కెట్లో కూర్చున్న శ్రద్ధ ఉంటే అర్థమో, మీరు ఎప్పుడైనా విన్నారా? ఎంత పెద్ద శబ్దమైనా సరే నీకు శ్రద్ధ ఉంటే తప్పక చదువు బుర్రకెక్కుతుంది అంటుంటారు టీచర్లు. అయితే నేను పరమ బోధకుని అడిగాను, వినాలనుకోవద్దు, చదువుకోవాలనుకోవద్దు బాబు, నేర్చుకోవాలనుకో, నువ్వు పరధ్యానంలో ఉన్న అనుభవంలోనికి వస్తుంది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పరధ్యానంలో ఉన్నా సరే మనలో ఉండి ఆయన నడిపిస్తాడు, మార్గము చూపిస్తాడు, చేయి పట్టుకుంటాడు. సో తృష్ణ కలిగి ఉండాలి, నేర్చుకోవాలి, నాకు దేవుడు అర్థం కావాలి, నాకు దేవుని జ్ఞానం కావాలి. అందుకే అంటాడు, నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించండి, అప్పుడే నేను సంతోషిస్తానన్నాడు. కాబట్టి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ చదివినా కానీ గొప్ప విషయం కాదు, ప్రతి వచనం కంటత పట్టినా గొప్ప విషయం కాదు, అందులో ఉన్న ఆంతర్యం అర్థం అవ్వడమే గొప్ప విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ కారణం చేత వినాలనుకోకండి, నేర్చుకోవాలి అని అనుకోండి చాలు, మనం సత్యమందు స్థిరులమవుతాం. కీర్తన చూడండి ఒకసారి, మీరందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 5వ కీర్తన చదువుకుందాం, 8వ వచనం. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను విడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట. చాలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నాను. ఏమిటంటే, గిద్యోను యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? పిరికి వారిని వెనక్కి వెళ్ళమను, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్నవారిని వెనక్కి వెళ్ళమను, యుద్ధానికి వాళ్ళు పనికిరారంటే 30,000 మంది పైచులకు వెనక్కి వెళ్తే 300 మంది మిగిలారు అక్కడ. ఎంతమంది వెనక్కి వెళ్ళారు? మరి గిద్యోను సైన్యంగా ఎందుకు వచ్చారు? వాళ్ళు యుద్ధం చేద్దామనే కదా వచ్చారు. లోన భయం ఉంది వారికి. అందుకే ఫిల్టరేషన్ ప్రాముఖ్యం. స్థిరచిత్తమైన మనసు లేని వారు యుద్ధానికి పనికిరారు. సత్యం చెప్పాలంటే ధైర్యం కావాలి, హిందీలో చెప్పాలంటే కలేజా ఉండాలి. ఏమండి, తెలుగులో చెప్పాలంటే గుండె ధైర్యం కావాలి. మరి కలేజాకి గుండెకి ఏమైనా సంబంధం ఉందా? మళ్ళీ ఇక్కడ తేడా వస్తుంది. క్లాస్ కలేజా అంటే ఏంటి? లివర్. మరి తెలుగులోకి వచ్చేసరికి గుండె ధైర్యం అన్నాడు. ఇదేమిటి విచిత్రం?
హిందీలోనేమో లివర్ వచ్చేస్తుంది, తెలుగులోనేమో గుండె వచ్చేస్తుంది. ఏంటి ఈ మధ్యలో బంధం? మనకి ఎందుకు సార్ అదంతా? వాక్యం మాట్లాడుకుందాం. ఇదే వాక్యం అంటే మాట్లాడుతున్న పదాలలోని ఆంతర్యం తెలియనప్పుడు ఇక్కడున్న పదాలకు ఆంతర్యం ఎప్పటికీ తెలియదు. వాక్యం చెప్పడం కాదు, వాక్యం నేర్చుకోవడం ఎలాగో చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను దేవుణ్ణి అడిగాను, భాషాపరమైన వ్యత్యాసములో ఉద్దేశం మారితే, భాగాలు మారితే ఎలా ప్రభువా? ఏకంగా మొత్తానికి అదేమో గుండె, ఇదేమో లివర్, ఏమైనా సంబంధం ఉందా? ఇలాగే చాలా విషయాలు మారిపోయాయి, దీనికి కూడా నువ్వే కారకుడవు అని నేను దేవుణ్ణి అడిగాను. ఎందుకంటే భాషలు మార్చింది ఎవరు? ఆయన్ని అడిగాను నేను, నువ్వే కారణం. అప్పుడు దేవుడు చెప్పాడు, ఆవేశపడకరా నాన్న, కలేజా అనే పదానికి లివర్ అని మాత్రమే కాదు, ధైర్యం అనే పర్యాయ పదం కూడా ఉంది బిడ్డ. మరి గుండె ధైర్యం అంటాం, ఏమంటాం? ఉట్టి గుండె అంటామా? దేవుడు నాకు చెప్పాడు, ఏదాను సత్యం ప్రకటించాలంటే గుండె ఉండాలి. అందరికి ఉంది లేదా? అందరికీ ఆ పదం వాడకుండా ఇది పూర్తవ్వదు. ఏమంటాం? గుండె. అలాగే కలేజా అంటే కేవలం లివర్ ఉండాలి అని కాదు, ధైర్యం ఉండాలని. ఆ పదానికి పర్యాయ పదం ఇది కూడా. ఈ రెండు విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది, దేవుడు భాషలలో ఎంతో భావాన్ని పెట్టి వేరు చేశాడు. వాటిని తెలుసుకున్నప్పుడు ఎదుటివాడు కూడా మనవాడు అవుతాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే చెప్పాను నేను, ఎన్ని రకాల భాషలు ఉన్నాయో అన్ని రకాలలో దేవుని గూర్చిన జ్ఞానం ఉంది. భాషా శాస్త్రమునకు అందని భావాన్ని మనం ప్రకటిస్తాం భవిష్యత్తులో. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, భాషా శాస్త్రాలు ఉన్నాయి, వాటికి ఇప్పటి వరకు అంతు చిక్కని అందని కొన్ని సంగతులు బైబిల్ గ్రంథంలో దేవుడు పెట్టాడు. ఎందుకంటే దేవదూతలలో కూడా భాషలున్నాయి, ఒకే భాష లేదు పరలోకంలో. నోట్ చేసుకోండి, రాసి పెట్టుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. పరలోకంలో కూడా ఒక్క భాష లేదు, కోట్ల భాషల నిర్మాణం ఉంది విశ్వములో కూడా. ఒకే భాషలో మాట్లాడుతున్నారు వాళ్ళు అనుకున్నాం కదా? లేదు, ఒక్కొక్క ప్రపంచంలోని దేవదూతలు ఒక్కొక్క భాష మాట్లాడతారు. నీకు దేవుడు పైనుండి ప్రత్యక్షత ఇస్తే ఇది సత్యమని గ్రహించగలుగుతావు, లేదంటే గ్రహించలేవు. మీకు తెలుసా, సత్యమును గుర్తించే బుద్ధి దేవుడు పైనుండి ఇస్తాడంట. ఎవనికి జ్ఞానము కొదువై ఉంటే వాడు దేవునిని అడగవలెను, దేవుడు వానికి అది దయచేయను. ఎక్కడి నుండి వస్తుందంట? పైనుండి వచ్చు జ్ఞానం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనం చూడండి. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, ఇది మనుషుని సొంత తెలివితో కింద పెట్టి మీద పెట్టి వాడికి ఏదో నచ్చింది మాట్లాడితే వచ్చేది కాదు. కొందరు లాజిక్గా మాట్లాడి, తెలివిగా మాట్లాడి, ఇది తప్పు కదా, ఇది ఒప్పు కదా అని నిర్ధారణ చేస్తుంటారు. చాలా పొరపాటు. సీరియస్గా ఖండిస్తున్నాను నేను దాన్ని. నీ సొంత తెలివి వాడి ఇది తప్పు అది తప్పు అని చెప్పడానికి నీకు అసలు జ్ఞానమే లేదు. మనుషుడు ఈ లోక చదువు డబుల్ త్రిబుల్ PhDలు చదివినా సరే వాడు లేఖనములను సరిగా విభజించుట ఒక గురువు దగ్గర కూర్చొని నేర్చుకున్నాకే చెయ్యాలి. PhD తెలివితో కాదు నువ్వు లేఖనాన్ని విరవాల్సింది, పరలోక తెలివితో నువ్వు లేఖనాన్ని విరవాలి. తిమోతి భక్తునితో అంటాడు కదా, నువ్వు లేఖనములను సరిగా విభజించాలి. ఈరోజు చాలామంది వాళ్ళకున్నటువంటి చదువును బట్టి, వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని, తెలివిని బట్టి లేఖనాలను వాళ్ళకి నచ్చినట్లు వక్రీకరించేస్తున్నారు. బైబిల్ గ్రంథం మీరు నేను మనం అనుకునే అంత స్పష్టంగా ఏమీ లేదు, కనబడే అంత స్పష్టంగా ఏమీ లేదు. చాలా వివాదాస్పదంగా దేవుడు బైబిల్ గ్రంథాన్ని పెట్టాడు. చాలా క్లాసెస్ ఉన్నాయి, నీకేం పూసగుచ్చినట్టు లేదు. ఎక్కడ బైబిల్లో పూసగుచ్చినట్టు ఏముండదు, కేవలం జరిగిన సంగతులు మాత్రమే అలా కనబడతాయి పైకి. కానీ దేవుని ఉద్దేశాలు కొంచెం ఇక్కడ పెడతాడు, కొంచెం అక్కడ పెడతాడు. సమానంగా ఎక్కడ ఒకటే చోట దొరకవు. అందుకే యెహోవా వాక్యం మీకు కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట మీకు వచ్చును అన్నాడు. వాటన్నిటిని ఒకచోట సమకూర్చాలి. మన వల్ల అవుతుందా? ట్రై చేస్తున్నారు చాలామంది. లేదు, దేవుని ఊపిరి దానిని పోగు చెయ్యునని బైబిల్ చెప్పిన తర్వాత ఇంకా ఎవరేం చేయలేం మనం. దేవుని ఊపిరి అనగా పరిశుద్ధాత్ముడే పోగు చేసి బోధిస్తాడు సత్యాన్ని.
సర్వసత్యం ఎప్పుడవుతుందంటే మనుష్య జ్ఞానముతో సమకూర్చినప్పుడు కాదు. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చూపిస్తాను బైబిల్లో. ఇంత వింతైన ఆలోచన విధానం ఇక్కడ ఉంది. అందుకే 5వ కీర్తనలో భక్తుడు అంటాడు, నాకు నేర్పించు, నీ మార్గములు స్పష్టముగా చూపించు. మహాభక్తులకు కూడా దేవుడు చూపిస్తే తప్ప మార్గం స్పష్టంగా కనబడదే. భక్తి ప్రారంభంలో ఉన్న మన పరిస్థితి ఏమిటి మరి? మహాభక్తులకే తీర్పు తీర్చే స్థాయి మనదా? దేవుడు గర్భములో ఉండగానే ఎన్నుక చేసుకొని వాడు మరలా పరలోకములోనికి చేరే వరకు, భూగర్భములో వాడి శరీరం కలిసే వరకు అడుగడుగున వాడిని వాడుకుంటుంటే వాణ్ణి ఎదిరించడం మన వల్ల అయ్యే పనేనా? ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం దాన్ని. ఒక్క విషయం స్పష్టంగా తెలిసినప్పుడు నువ్వు వ్యతిరేకించుటకు యోగ్యుడవు కాదు. ఏమండి, ఎన్నో కోట్ల విషయాలు తెలిసిన వాడు కూడా దేవుని దగ్గర కూర్చొని ఏమంటున్నాడు? మార్గము చూపించు అంటున్నాడు. నువ్వు 1-2 విషయాలు తెలుసుకొని టీచర్కే మరలా పాఠాలు చెప్పాలంటే కష్టం. నువ్వు 2వ తరగతిలో ఉన్నావు, నాకు మొత్తం 2వ తరగతి పాఠాలు వచ్చినాయి, ఇప్పుడు మా టీచర్కి నేను చెప్తానంటే మీ టీచరే 10వ తరగతి వరకు పాఠాలు చెప్తున్నాడు అక్కడ. నువ్వు 2వ తరగతిలో పర్ఫెక్ట్, ఆయన 10వ తరగతికి చెప్పే పర్ఫెక్ట్ అయినది. నువ్వు బావిలో ఉన్న కప్పలాగా ప్రవర్తిస్తున్నావు, ఇది లోకం ఇంకా సరిపోయింది, ఇంతకు మించి ఏమీ లేదని. లేదు, నువ్వు 2nd స్టాండర్డ్ అంతే. ఎంత నేర్చుకున్నా మనం చాలా తక్కువ. దావీదు హృదయానుసారుడు అంటున్నాడు, మార్గం చూపిస్తావా కొంచెం స్పష్టంగా, నాకేం అర్థం కావట్లేదు అన్నాడు. ఎందుకు అంటే పోంచి ఉన్నారంట, ప్రతిదానికి అపార్థము చేయుచున్నారంటాడు పాపం ఆయన. నా ప్రతి మాటను వారు అపార్థము చేయుచున్నారు అంటే, అపార్థం చేయిస్తున్నారంటే దాంట్లో అర్థం ఉంది, కానీ వారికి అర్థం కావట్లేదు. భక్తి ఎవరికి అర్థం కాదు, సత్యం ఎవరికి అర్థం కాదు, దేవుడు ఎవరికి బయలుపరచాలంటే వారికి అది అర్థమవుతుంది. కాబట్టి ప్రకటించే నీవు ధైర్యంగా ప్రకటించాలి. నేను చెప్తున్నాను, లోకమంతా ఒకటి నమ్మి నేను ఇంకొకటి నమ్మాల్సి వచ్చినా నేను నమ్ముతానే కానీ వాళ్ళకి భయపడి నేను మార్చుకోను. నేను నమ్మేది సర్వసత్యమైనప్పుడు నేను ఎవరికి భయపడను. అవసరమైతే వాళ్ళకి బతుకు నన్నాలు చెప్తానే ఉంటాను. మెజారిటీ ఎటుంటే అటు గోడ మీద పిల్లిలాగా దూకే స్వభావం ఎప్పటికైనా దేవుని సైన్యంలో పనికిరాదు. స్టెబుల్గా ఓ చోటు ఉండాలి, యాక్యురేట్గా పరిగెత్తాలి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవుని చిత్తమును గూర్చిన చింత హృదయములో రగులుతూ ఉండాలి. చూడండి భక్తుడు ఏమంటున్నాడు, యెహోవా నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. నా గురించి, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి ఎలా నడిపించాలంట? కీర్తన 5:8 అంటున్నాడండి, నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము. అవును, వాళ్ళు ఎవరో పోంచి ఉంటే నిత్యానుసారంగా నడపడం ఏమిటి? వాళ్ళు ఎవరో పోంచున్నప్పుడు ఏమనాలి? నీ రెక్కలు అడ్డు పెట్టి నడుపు, నువ్వు తోడుండి నడుపు, అపాయం రాకుండా నడుపు అనాలి. కానీ ఏమంటున్నాడు భక్తుడు? ఇప్పుడు చెప్పేదానికి అడిగేదానికి ఏమైనా పోలికుందా? ప్రమాదం ఉన్నప్పుడు ఏమనాలి? సహాయం చేయి, కాపాడు, అడ్డుగా ఉండనాలి కదా. అలా అనట్లా. ప్రమాదం మీదికి వస్తుంది, ఎదురెలా వెళ్ళాలో నేర్పించంటున్నాడు. ప్రమాదం మీదికి వస్తుంది, నా చేయి బట్టి నడిపించు అంటున్నాడు. ప్రమాదం తప్పించమనట్లా, అందులోంచే ఎలా వెళ్ళాలో చెప్పంటున్నాడు. భక్తుడు ప్రమాదములో కూడా దేవుని నీత్యానుసారంగా, దేవుని జ్ఞానానుసారంగా వెళ్తే అది ప్రమాదమే కాకుండా పోతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఇంకో మాట అంటాడు, నీ మార్గము నాకు స్పష్టముగా కనుపరచుము. వారి నోట యథార్థత లేదు. అది సంగతి. దేవుడు ఎందుకు ఈయనకు నిత్యానుసారంగా నడిపిస్తాడంటే వారి నోట యథార్థత లేదు. యథార్థత లేదు అంటే వారి దృష్టికి వారు యథార్థంగా ఆలోచిస్తున్నారు, వారి కోణంలో వాళ్ళు రైట్, కానీ దేవుని కోణంలో రాంగ్. అంతే కదా. ఇప్పుడు సాతాను కూడా వాడి ఆలోచనలో ఒక న్యాయాన్ని పెట్టుకున్నాడు అన్నాను నేను. వాడి ఆలోచన ఏమిటి? క్రీస్తును ప్రతిష్ఠించాడు ప్రధానుడిగా, మరి నేను ఆయన కుమారుడిని కదా, నాకు అవకాశం ఇవ్వలేదు, నా వారసత్వం ఏది అనేది వాడి న్యాయమైన ఆలోచన. మీరు చెప్పండి, 2 కుమారులు ఉన్నారు, ఒకడు మంచివాడు ఒకడు చెడ్డవాడు, అయినా సరే వాడికి వారసత్వం గురించి అడుగుతున్నప్పుడు జడ్జి ఏం చేస్తాడు? వాడు మంచోడా చెడ్డోడా అని ఇస్తాడా, లేదంటే వారసుడా లేదా అని ఇస్తాడా? వాడి మంచోడు చెడ్డోడు జడ్జికి అవసరం లేదు, వీడు వారసుడేనా, అయితే నియమం ప్రకారంగా వీడికి కూడా వాటా రావాలంటాడా లేదా? సార్ వీడు భయంకరమైనటువంటి నరహంతకుడు, భయంకరమైన దుర్మార్గమైన పనులు చేస్తాడు, వీడు మంచివాడు కదంటే అదంతా నాకెందుకు భయ్?
నేను లా ప్రకారంగా వాడు వారసుడైతే వాడికి అది ఇప్పించాలంటాడు. అవునా కాదా? ఇలా చేసినప్పుడు మనకు జడ్జికి కూడా న్యాయం తెలియదు అంటాం. నేను చెప్పనా, నీకు చట్టం తెలియదు. జడ్జు వ్యక్తిత్వముతో చెప్పాలంటే ఇవ్వకూడదని అంటాడు, కానీ న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు చట్ట ప్రకారంగా అడుగులు వేయాల్సి వస్తుంది. అందుకే దేవుడు అర్థం కాలేదు. దేవుడు అసలు న్యాయవంతుడు కాదు, ఇలా తీర్పు తీర్చాడు ఏంటని అన్నాడు లూసిఫర్ కింద నిలుచుండి. కానీ దేవుడు విశ్వ న్యాయానికి లోబడ్డాడు. ఆ న్యాయం పెట్టింది ఆయనే, దానికి లోబడేది ఆయనే. నేను చాలా రోజుల క్రితం చెప్పాను, రూల్స్ క్రియేట్ చేస్తాడు ఆయనే, రూల్స్ బ్రేక్ చేస్తాడు ఆయనే అవసరమైతే. ఇదేంటయ్యా ఇలా చేసావు, రూల్స్ బ్రేక్ చేయవచ్చునా అని నువ్వు ఆయన అడగడం ఏమిటి? రూల్స్ పెట్టేవాడు బ్రేక్ చేయడానికి కూడా శక్తిమంతుడై ఉంటాడు. ధర్మశాస్త్రం ప్రకారంగానే నడవాలి అన్నాడా లేదా? మరలా ధర్మశాస్త్రాన్ని కొట్టివేసాడు నెరవేర్చి. ధర్మశాస్త్రంలో 3 అన్నాను. ధర్మశాస్త్రం అంటే మొత్తం గ్రంథమే కొట్టేశారు అంటున్నారు కొందరు. రక్తంతో చేసిన కర్మకాండ ఆచారాలు ఉన్నాయి కదా, అవి మాత్రమే కొట్టేశాడు. ప్రవక్తల లేఖనాలు నిలుచున్నాయి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ధర్మశాస్త్రం అంటే ఏమిటో తెలియని వారు కూడా ఈరోజు ధర్మానుకూలంగా బోధ చేయలేకపోతున్నారు. ధర్మానుకూలంగా దేవుని వాక్యాన్ని మనం విరుచుకోవాలి. ఇప్పుడు మీకు బైబిల్ గ్రంథంలో ఎలాంటి క్లాసెస్ ఉన్నాయో చూపిస్తాను, చూడండి ఒకసారి మీరు అందరూ కూడా. ఎఫెసీ పత్రిక 5:25 చూడండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. లూకాసు వార్త 14వ అధ్యాయం 25-26 వచనాలు. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఈ వచనంలో ఓ మాట అన్నాడండి. ఎఫెసీ 5:25లోనేమో ప్రేమించుడి అన్నాడా, ఇక్కడికి వచ్చేమన్నాడు, నన్ను వెంబడించాలంటే భార్యను కూడా ద్వేషించమన్నాడు. ఏం చేద్దాం? లేఖనం ఎంత అద్భుతమైనదంటే అది అర్థం చేసుకుంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఛేదించవచ్చు, ఎలాంటి పరిస్థితినైనా గెలవచ్చు. అంత జ్ఞానాన్ని ఇస్తుంది లేఖనం. అవును, నేను ఒక మాట అడుగుతాను, ఈ లోకానుభవం ఉంటే పరలోకమా, వాక్యానుభవం ఉంటే పరలోకమా? మరి లోకానుభవం దేనికోసం? లోకంలో ఉన్న అనుభవం దేనికోసం తెలుసా? ఒకరితో ఒకరం ఎలా నడుచుకోవాలో తెలుసుకోవడం కోసమే, దేవునితో నడవడం కాదు. ఎందుకంటే లోకానుభవం లేకపోతే మోసగాడితో ఎలా ఉండాలో తెలీదు, ప్రేమించే వారితో ఎలా ఉండాలో తెలీదు, దొంగతో ఎలా ఉండాలో తెలీదు కదా, మన శ్రేయోభిలాషులతో ఎలా ఉండాలో తెలియదు. ఈ అనుభవాలన్నీ కలిగినప్పుడు ఎక్కడ మనం ఎలా నడుచుకోవాలో నడుచుకుంటాం. షాప్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ మనకి ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఒకరితో ఒకరు ఎలా నడుచుకోవడాలో తెలుసుకోవడానికి సమస్యలు కలిగితే, ఒకప్పుడు జరిగినది ఇప్పుడు జరిగినది చూసుకొని పరిష్కరించుకొని మనం కలిసి ఉండడానికి ఈ లోకానుభవం సరిపోతుంది. కానీ దైవానుభవం, వాక్యానుభవం విశ్వ పరిస్థితులను సరిచేయడానికి సరిపోతుంది. నేను అందుకే చెప్తున్నాను, వాక్యానుభవం ఉన్నవాడు నరకానికి వెళ్ళకుండా జాగ్రత్త పడతాడు. నరకం ఉండదు వాడికి. వాక్యానుభవం చేత తనను తాను సరిచేసుకుని నడిచేవాడు దేవుని హృదయానుసారుడు అవుతాడు. వాక్యానుభవం కావాలి. ఆమెన్. లోకానుభవాలతో వాక్యానుభవం జతపరచకూడదు. వాక్య అనుభవాన్ని చెప్పడానికి లోకానుభవం ఉపయోగపడాలి. ప్రైజ్ ద లార్డ్. లోకానుభవాన్ని బలపరచుకోవడానికి వాక్యం కాదు, వాక్యానుభవాన్ని బలపరచడానికి లోకానుభవం ఉపయోగపడాలి. అందుకే లోకంలోని ఉపమానాలు చెప్తుంటాం మనం. కానీ లోకంలోని ఉపమానాలే వాక్యంగా మారిపోయింది ఈనాటి బోధ. దౌర్భాగ్యం. ఒక లేఖనం ఎత్తుకొని ఓ కథ చెప్పి 4 మాటలు చెప్పి, నువ్వు అలా ఉండకు, ఇలా ఉండకు, కోడలు, అత్త, అల్లుడు, తమ్ముడు, ఇవన్నీ చెప్పేసుకొని వాక్యం ఇదే, ఇలా నడుచుకోండి, ఇదే స్వచ్ఛమైన వాక్యం అంట. మరలా స్వచ్ఛమైన వాక్యం కావాలంటే నా దగ్గరికి రండి అని పిలుపు ఒకటి. ఎక్కడ స్వచ్ఛత నాయనా? తాతల నాటి నుంచి ఏం చెప్పానో నువ్వు అదే చెప్తున్నావు, అదే స్వచ్ఛత. ఏం స్వచ్ఛత? దేవుని దృష్టిలో స్వచ్ఛత అంటే ఏంటో ఒకసారి తూకం వేద్దాం. దేవా, కుటుంబంలో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, అత్త ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పి వ్యక్తిత్వ నిర్మాణం చేసుకోవడమే స్వచ్ఛమైన వాక్యమా అంటే దేవుడు ఒకటి ఇస్తాడు. తూకములో అది ఇది పక్కన పెడితే దేవుడు స్వచ్ఛత అని దేన్ని అంటాడు తెలుసా? నేనేమనుకుంటున్నానో ప్రజలకు తెలియడమే స్వచ్ఛత అంటాడు ఆయన. నేను ఒక్కటి చెప్తాను, దేవుడు ఏమనుకుంటున్నాడో, దేవుని మనసు ఏమిటో మనకు తెలిస్తే అలాగే బతుకుతామా లేదా మనం?
అమ్మో ఆయనకి ఇది నచ్చదంట, ఇది నచ్చుతుందంట అని మరలా స్పెషల్గా కట్టడం ఏమిటండి? దేవుని మనసు తెలియజేస్తే వాడిని వాడు కట్టుకుంటాడు కదా. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అనే మాట నెరవేర్చాలి విశ్వాసి. దేవునికి స్తోత్రం. అది స్వచ్ఛత. కుటుంబాలు అత్తాకోడలు చెప్పాలి, చెప్పకూడదని కదా, బైబిల్ ప్రకారంగా అలాంటి హెచ్చరికలు కూడా ఉన్నాయి. కానీ అదే వాక్యం కాదు అంటున్నాను నేను. విశ్వాసి ప్రారంభంలో రక్షణలోనికి వచ్చిన కొత్తలో వినాల్సిన బోధ అది, కానీ ఎప్పుడు అదే వినకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక చోట ఒకటని మరొక చోట ఇంకొకటని ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఒక చోట ఏమన్నాడు? ప్రేమించుడి అన్నాడు, ఇంకో చోట ఏమన్నాడు? ద్వేషించుడి అన్నాడా లేదా? ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను. ద్వేషించమన్నాడు కదా ఇక్కడ. ఎఫెసీ 4వ అధ్యాయం చూడండి, 31వ వచనం చూడండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఏంటంట? విసర్జించాలి, ద్వేషమే విసర్జించాలి. ఫస్ట్ ఏమన్నాడు? ప్రేమించమన్నాడు. తర్వాత ఇంకో చోట ఏముంది? ద్వేషించమని ఉంది. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు? అసలు ద్వేషమే ఉండొద్దు అంటున్నాడు. ఏం చేయాలి? ఏం చేయాలంటే సార్, ప్రేమించాలి, ద్వేషించాలి, ద్వేషం పోగొట్టుకోవాలి. మూడు ఎట్లా చేస్తావు బ్రదర్? ఒకే వ్యక్తి మూడింటిని ఎలా చేస్తాడు? ప్రేమిస్తేనేమో ద్వేషించలేం, ద్వేషిస్తేనేమో ప్రేమించలేం. భార్యను ప్రేమించుడి అని అదే పత్రికలో రాశాడు, భార్యను సహా ద్వేషించాలి అని సువార్తలో ప్రభువే పలికాడు. మళ్ళీ ఇక్కడికి వస్తే సమస్త ద్వేషము లేకుండా చేసుకోండి అని అంటున్నాడు. చెప్పండి, ప్రేమించమని ఒక చోటు ఉంది, ద్వేషించమని ఒక చోటు ఉంది, ద్వేషమే వద్దని ఒక చోటు ఉంది. ఏం చేద్దాం? ద్వేషించమని చెప్పింది నిజమే, ప్రేమించమని చెప్పింది నిజమే, ద్వేషములో మానమని చెప్పింది నిజమే. ఈ మూడు చేయాలి, కానీ ఒకే సందర్భంలో కాదు, సందర్భానుసారంగా మూడు చేయాలి. భార్యను ప్రేమించబద్ధులమై ఉన్నాము, తప్పక ప్రేమించాలి. కానీ దేవుని కర్తవ్యం చేయాల్సి వచ్చినప్పుడు అడ్డుపడితే ద్వేషించాల్సిన అవసరం కూడా, చాలా బాధ్యతగా చేయాలి ఆ పని కూడా. కాబట్టి భక్తిలో మార్గములు స్పష్టంగా తెలుసుకొని నడుచుకోవాలి మనం. దేవుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకోవాలి, సాతాను ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకోవాలి, లోకం మనల్ని ఎలా మోసం చేస్తుందో తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మీరు నేర్చుకున్నవన్నీ మీకు ఎంతో ప్రయోజనకరమైనవని నేను నమ్ముతున్నాను. ఇక మీదట మీ ప్రార్థనకి, మీ విశ్వాసానికి, ఇక మీదట మీకు కలిగే పరీక్షలకు కూడా మీరు సంసిద్ధులు అవ్వడానికి ఈ సందేశం మీకు సర్వదా ఉపయోగపడుతుందనేది నా దృఢ విశ్వాసంగా ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రభువా, నీకు వందనాలు. ఇన్ని దాసుని మీరు కనికరించి ఇంతవరకు మీరు నడిపించారు అయ్యా, నీకు కృతజ్ఞతలు. నువ్వెంత మంచి దేవుడవు నాయన, నువ్వెంత ఉన్నతమైన దేవుడవు. న్యాయములు మీరు మాకు బోధిస్తున్నారు. మేము గ్రహించలేని సంగతులు ఎన్నో మాకు తెలియజేస్తున్నారు. మేము వాడే చిన్ని చిన్ని పదాలలో కూడా ఉన్నటువంటి మెలకువలు మాకు నేర్పిస్తున్నారు. దేవానికి మహిమ కలుగును కాక. ఎంత శ్రేష్టమైన నీ ఉపదేశము నాయన, ఎంత శ్రేష్టమైన నీ సంఘము తండ్రి. దేవానికి వందనాలు. ఉన్నత ఉపదేశంలో, ఉన్నత సంఘంలో మమ్మల్ని కడుతున్నావు, నిలబెడుతున్నావు. దేవానికి వందనాలు అయ్యా. మాకు యజమానివి నీవు, మాకు తలవు నీవు, మాకు నాయకుడవు నీవు తండ్రి. మమ్మల్ని నడిపించి మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడై ఉంటాడు. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.